Nana children, stand in Vishram. పెట్టేది రాలే అటు సైడ్ పోయి District Collector sir to be seated. Thank you ma'am. Thank you ma'am. I request our salute. Flag. Salute. thank you once again sir. Yeah, ready sir? Sir, smile ready? Now I request one of my first students, Vijay Kumar, to come on the dais. There, and he saluted there. So, though you are my child, I salute you because you were at the border. Who was my first lieutenant during we engaged a drone, and we were the first people to use a drone. The warriors, I want all the warriors, those who were dies, so that we can felicitate you. 800 గజాల స్థలం ఉంది సార్ దానికి నేనే ధర్నా చేశాను చేస్తే అదే తుమ్మల నాగేశ్వర గారు R&B యాడ్స్ మాకు ఇస్తే మేము ఒక కమ్యూనిటీ బేస్గా మేమే కట్టుకున్నాం ఎందుకంటే గౌతమ్ గారు ఏంటంటే సార్కి వెళ్తే సన్మానం చేసుకుంటాం ఎందుకంటే మమ్మల్ని పట్టించుకున్న ఒక ఆఫీసర్ అతను This is you sir. Right now I am tenanting the appointment of training the NCC cadets. I'll do my best to take out ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రతిసారి మనసులో కొన్ని ఆలోచనలు వస్తాయి. మొట్టమొదటిది ఇప్పుడు మనం మర్చిపోతున్నాం, దేశం చాలా ఎదిగింది, దాదాపు 75 సంవత్సరాల పైన అయింది. మనం అంత ఘనంగా ఈ పార్క్ లాంటివి కూడా కట్టుకొని ఒక 2-3 సంవత్సరాల ముందు 75 సంవత్సరాలు మన దేశ ఇండిపెండెన్స్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ఆ ఇండిపెండెన్స్ ఏ సందర్భంలో వచ్చింది అనేది కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం. 1977లో చాలామందికి ఈ విషయాలు తెలియవండి. ఒక కీలకమైన నిర్ణయం, మన ఆర్మీలో ఉన్న భారతీయులందరూ ఆ సమయానికి మేము బ్రిటిష్ వాళ్ళతో ఉండము, మేము మా దేశాన్ని తెచ్చుకుంటామని బలపరచడం వల్లనే ఒక కీలకమైన నిర్ణయం స్వాతంత్రం 1947లో తెచ్చుకుందాం అనేది నిర్ణయించడం జరిగింది. ఆర్మీ మనతో ఆ సమయంలో కూడా లేకపోతే స్వతంత్రం అనేది ఇంకొక 10-15 సంవత్సరాలు దూరం అయ్యేది. మొదటిది చాలా మంది వయసు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆలోచించండి ఒకసారి, మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాం ఈరోజు కాబట్టి ఆ రోజు మర్చిపోతున్నాం. 1947లో పార్టీషన్ అయింది, చుట్టూరున్న దేశాలన్నీ మన పైన దృష్టి దాకే. ఒక వీక్ కంట్రీ వస్తుంది, ఆ వీక్ కంట్రీతో మనం ఆడుకోవచ్చు అనేది. మన ఆర్మీ ఇంకా పూర్తిగా మనం సృష్టించుకోలే, వెపన్స్ అంతా ఆధునికంగా ఉండలే, ఉన్నది ఒకటే మన జవాన్. వాళ్ళ క్వాలిటీ అద్భుతంగా ఉండింది, వాళ్ళొక్కరు మనల్ని కాపాడారు. ఆ సమయంలో హద్దులపై నుంచొని ఇది మా హద్దు, ఇది మా దేశం అని చెప్పకపోతే దేశం ఏంటి, స్వాతంత్రం ఏంటి? ఇది మనం మనసులో ప్రతిసారి పెట్టుకోవాలండి. వాళ్ళు అప్పుడు చేసిన త్యాగాల్ని, వాళ్ళు అర్పించిన సేవల్ని ఎప్పుడు మనం మర్చిపోకుండా మనసులో పెట్టుకోవాలనే మాట మనం అందరూ వయసులో తక్కువ ఉన్న మనసులో పెట్టుకొని ముందుకు నడవాలి. ఇప్పుడు అప్పటి పరిస్థితి అలా ఉంటే ఇప్పటి పరిస్థితి ఏంటి గమనించండి. ఇంత ప్రగతి చెందే దేశంలో ఉన్నాం, అతి ఎక్కువగా ఉన్న జనాభా ఉన్న దేశంలో ఉన్నాం,
ఇంత డెవలప్మెంట్ చూస్తున్నాం కానీ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? మన హద్దులు మనకు తెలియకపోతే, హద్దుల్ని మనం కాపాడే వాళ్ళు లేకపోతే, ఈ వీరులు వెళ్ళి అక్కడ సేవ చేయకపోతే లోపల ఏమవుతుంది గమనించారండి ఎప్పుడన్నా? హద్దులు ఉంటేనే లోపల ప్రగతి. హద్దుల పైన వీరులు నుంచున్నారు, ఎండలో నుంచున్నారు, చలిలో నుంచున్నారు, మంచులో నుంచున్నారు కాబట్టే లోపల మనం ఇంత ప్రశాంతంగా మన ఇంట్లో మనం పడుకోగలుగుతున్నాం. ఇది కూడా మనం దృష్టిలో ప్రతిసారి పెట్టుకోవాలండి. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనసులో ఇంకా సంకల్పం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి, మన కోసం వాళ్ళు అక్కడ ఉన్నారనేది ఎప్పుడు మర్చిపోకూడదండి. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి? మొన్న కూడా ఒక సందర్భంలో మన దేశ ముఖ్యులు ప్రెసిడెంట్ గారు కొన్ని సన్మానాలు చేసినప్పుడు చాలాసార్లు త్యాగాలు చేసిన కుటుంబాలను చూస్తుంటాం. కొన్ని మంది భార్యలు వస్తారు, కొన్ని మంది పిల్లలు వస్తారు. మన రాష్ట్రం నుంచి కూడా 2-3 సంవత్సరాల క్రితం ఒక అమరవీరులైన ఒక లెఫ్టినెంట్ కల్నల్ గారు ఉన్నారు, సంతోష్ గారు ఉన్నారు. చూసినప్పుడు ఒక 2 నిమిషాలు మనసులో పెట్టుకుంటాం, అయ్యో కుటుంబానికి ఇలా అయింది కదా అని. ఏం అవుతుంది ఆ కుటుంబాలకు ఒకసారి ఆలోచించండి. కుటుంబంలో ఉన్న ఒక బ్రెడ్ విన్నర్, ఒక కుటుంబాన్ని చూసుకునే బాధ్యత ఎవరిపైన పెట్టారో వాళ్ళే అంత ధైర్యంగా వాళ్ళ కుటుంబాలను ఇంట్లో పెట్టి హద్దులకి వెళ్ళి పోరాడి మనల్ని కాపాడుతున్నారండి. ఎలా మర్చిపోతాం మనం ఇటువంటి సందర్భాలు? మర్చిపోకూడదు అనేది అందరికీ గమనిస్తున్నాను. వచ్చిన 5-10 నిమిషాలు ఒకటే కాదు, కంటిన్యూస్గా మన మైండ్లో రన్ అవ్వాలండి. మనకి ఇష్యూ ఏమవుతుందంటే, నేను ఇది జిల్లా కలెక్టర్గా చెప్తున్నాను, మేము మీ ముందు ఉన్నాం, పోలీస్ మీ ముందు ఉన్నారు, మేము చేసే పనులు మీకు అవబడతాయి, కనిపిస్తుంది, మీరు చూస్తారు, గమనిస్తారు. వాళ్ళు చేసే పని దేశ హద్దుల దగ్గర చేస్తారు, అందరికన్నా దూరం ఉండి చేస్తారు, అయినా వాళ్ళు చేసే పనికి ఎక్కువ విలువ అండి. వాళ్ళు లేకపోతే మేము లేము. Give a big hand. Salute. ఇంకా సార్, యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ మేమంతా we went past Udi sir to the LOC for 1 week. Nanak camp was about 100 kilometers from Udi sir. సో నానక్ క్యాంప్ అనే ఒక ప్లేస్లో LOC దగ్గర మేము ఒక వారం ఉన్నామండి. ఐఏఎస్ ట్రైనింగ్ అయ్యే దాంట్లో ఒక భాగంగా ఒక వారం వెళ్ళి ఉన్నాం. అక్కడ పరిస్థితులను చూడాలండి. పగలు రాత్రి అటువైపు వాళ్ళ నుంచి మన వాళ్ళని కాపాడాలి. చలి విపరీతంగా భరించలేని చలి. మనోళ్ళు ధైర్యంగా అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు 1000-2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఒక్క వారం ఇవన్నీ చూసిన తర్వాత ఎంత గర్వం వచ్చిందంటే మన దేశ సైనికుల పైన.